అసలు యేసయ్య ఏంటి బ్రదర్, ఏంటి సిస్టర్, యేసయ్య అంటే ఏంటి అంత స్పెషల్, ఏంటి అంత గొప్ప అంటే మనం వివరించువారుగా ఉండాలి. ఎందుకు ఆయన అంత గొప్ప తెలుసా? నా జీవితాన్ని ఇలా చేశాడు. ఎందుకు ఆయన ఎంత గొప్ప తెలుసా? నా జీవితంలో ఇలాంటి గొప్ప కార్యం చేశాడు. ఎందుకు ఆయన ఎంత గొప్ప తెలుసా? మానవుల కొరకు, నీచులైన, పాపులైన, దుష్టులైన, చెడిపోయిన, భ్రష్టత్వంలో ఉన్న నరక పాత్రులైన మానవుల కొరకు, మానవ జాతి కొరకు పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన యేసయ్య సశరీరుడై నరావతారిగా మనిషి రూపంలోనికి ఆయన పోయబడి పంపింపబడి ఈ భూమిపైకి వచ్చి, దేవుడైనా సరే మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి అన్న ప్రాణాన్ని సైతం తునప్రాయముగా పెట్టాడు. ఆయన ప్రాణాన్నే మన కొరకు అర్పించాడు. నా కొరకు మాత్రమే కాదు సిస్టర్, బ్రదర్, నీ కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. నా కొరకు మాత్రమే కాదు బ్రదర్, సిస్టర్, నీ కొరకు కూడా ఆయన స్వస్థతను అనుగ్రహించాడు. నీ కొరకు కూడా ఆయన గాయాలు నొందాడు. నీ కొరకు కూడా హింసింపబడ్డాడు. నీ కొరకు కూడా ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. నీ కొరకు కూడా అవమానం నొందాడు. నీ కొరకు కూడా ఆయన తన్ను తాను రిక్తుడుగా, దీనుడుగా తగ్గించుకున్నాడు యేసయ్య. ఆయన మహిమనంతా పరలోకంలో వదిలి, ఆయన వైభవనంతా పరలోకంలోనే విడిచిపెట్టి నీ కొరకే భూమి మీదకి ఏమీ లేనివాడుగా వచ్చాడు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఏమీ లేనివాడుగా వెళ్ళిపోకుండా, వెళ్ళేటప్పుడు మనకు ఇవ్వవలసినవన్నీ ఇచ్చి పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఏమీ లేనివాడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే ఆయన యొక్క శక్తి ద్వారా, ఆయన యొక్క విశ్వాసము ద్వారా, ఆయన యొక్క త్యాగము ద్వారా, అన్నిటికీ మించి ఆయన యొక్క ప్రేమ ద్వారా రక్షణను, విమోచనను, పాప క్షమాపణను, నిత్య జీవమును తండ్రి అయిన దేవుని నామం పేరట సంపాదించి అన్నిటినీ కూడా బహుమానములుగా మనకిచ్చి, మన చేతిలో పెట్టి, మన హృదయంలో పెట్టి, మన జీవితంలో పెట్టి, మన దేశంలో పెట్టి, మన ఈ భూ ప్రపంచంలో పెట్టి ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఇప్పుడు వేవేల దూతల చేత అదే వైభవాన్ని మరలా పొందుకున్నాడు. హల్లెలూయా.